సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్కి అభినందన తెలియజేసిన ప్రధాని మోదీ. ఒకవైపు మాల్దీవుల్లో పర్యటన నిమిత్తం వెళ్ళిన మోదీ గారు హరిహర వీరమలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి విశేషంగా హిస్టారికల్ బ్లాక్ బస్టర్గా నిలిచినందుకు తెలుసుకొని, ఎందుకంటే తన ఎన్డీఏ కుటుంబంలో కీలకమైన భాగస్వామి కాబట్టి, జనసేన అటు టీడీపీని కూడా కలిపిన వ్యక్తి కాబట్టి, దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణమైన విశ్వాస మిత్రుడు. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో కూడా అందరి ముందు అన్నాడు, ఈ ప్రపంచాన్ని తెలియజేది ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. అంటే నిజంగా ఆ తుఫాన్‌కి సినిమాలో డైలాగు గూడా బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో ఉన్నాడు. చివరి సన్నివేశంలో ముగింపు పార్ట్ 1 ముగిసే సమయంలో తుఫాన్ వచ్చేస్తుంది, ఆంధీ వచ్చేస్తుందని ఇది కరెక్ట్‌గా మ్యాచ్ అయినట్టు ఈ సినిమాలో కూడా కనపడుతుంది. ఏదేమైనా గానీ విశ్వాసమిత్రుడు 2014లో మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆ రోజు గుజరాత్ ఎళ్లి పవన్ కళ్యాణ్ గారు మీతో అన్‌కండిషనల్‌గా నడుస్తా అన్నాడు. ప్రచారాల్లో ఉభయ రాష్ట్రాల్లో ఆయనతో పాటు పాల్గొన్నాడు. ఆ తర్వాత కష్టాల్లో పార్టీకి అండదండగా నిలిచాడు. 2024 ఎలక్షన్స్‌లో కూడా కలిసి బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా కలపగలిగాడు కాబట్టి, అటు యూపీలో తగ్గిన ఎంపీ స్థానాలు ఇక్కడ కవర్ చేసింది బీహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్. అట్లా కూటమి కలిసి ఎళ్ళినాయి కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి కారణమయ్యారు. కాబట్టి ఇతనిలో ఏంటి ఎంత శక్తి అనేది బాగా తెలుసు. ఆ రోజు అందుకనే ఆయన ఊరకనే అనల పవన్ కాదు హాందీ అని. కాబట్టి దాన్ని బట్టి ఈరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బహుభాషల్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అటు నార్త్‌లో, సౌత్‌లో రికార్డులను కొల్లగొడుతుంది. దాదాపు ఈ రోజు వరకు 150 కోట్ల కలెక్షన్ అంటున్నారు. రేపటికల్లా 200 కోట్ల కలెక్షన్ దాటుతుంటున్నారు. కాబట్టి ఈ సినిమా కొంతమంది అంటే ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతుంది గానీ, ఒక వైసీపీ మనల్ని మాత్రమే పొందలేకపోతుంది. ఎందుకంటే వైసీపీ మీడియాలో ఇదేదో సినిమా పోయింది, అది ఇది అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేశారు పవన్ గారు. కాబట్టి అది కూడా వాళ్ళకు పాపం కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు. 151 నుంచి 11 పరిమితం అయిపోయారు. మరి అది బాధ ఉంటది. సినిమాల్లో ఉండాల్సిన వాళ్ళు రాజకీయాల్లో ఎందుకొచ్చారా అని బాధ ఉంటది. మళ్ళీ సినిమాల్లో కూడా సక్సెస్ అయ్యేతలకి వీరమల్లు చెప్తే మాట వినాలంటున్నాడు. నేను కావాలని అందరూ మొక్కుకుంటున్నారు, నేను రాకూడదని మీరు అనుకుంటున్నారంటే, మీరంటే ఎవరు? వైసీపీ వాళ్ళు. మరి అనుకున్నా గాని వచ్చాడు కదా! 100% స్ట్రైక్ రేట్‌తో జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించారు కదా! అదే సమయంలో వీరమల్లు చెప్పింది వినాలి అంటున్నాడు. చెప్పి ఈ సినిమా సక్సెస్ కొట్టారు. కాబట్టి ఇటు సనాతన సాంప్రదాయాన్ని భుజాన్నెత్తుకొని ఈరోజు 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఎక్కడో మహారాష్ట్రలో మురుగన్ మహానాడు సమావేశాలకు ముఖ్య అతిథిగా ఎళ్ళాడంటే, పవన్ కళ్యాణ్ స్టామినా రాష్ట్ర సరిహద్దులు దాటి ఎళ్ళిందనేది మనకు అర్థమవుతుంది. తమిళనాడులో కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు. ఇకపోతే మహారాష్ట్ర ఎలక్షన్‌లో కూడా ప్రచారం చేస్తే 100% స్ట్రైక్ రేటు అక్కడ కూటమికి కూడా వచ్చింది. ఢిల్లీలో పవన్ హవా కొనసాగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మానియా అనేది ఎట్లయితే గూగుల్ సెర్చ్‌లో అన్నిట్లో మోదీతో పాటు సమానంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారో, అతను ఏ స్వార్థం లేదు. డబ్బు సంపాదించాలని ఆకాంక్ష లేదు. పదవి మీద వ్యామోహం లేదు కాబట్టి, ఈరోజు అటు రాజకీయాల సినిమాల్లో కూడా రాణిస్తున్నారని చెప్పేసి అందరికీ తెలుస్తున్నమాట. అదేవిధంగా ఆయన విదేశీ పర్యటన నిమిత్తం అక్కడికి మాల్దీవుల యొక్క స్వాతంత్ర దినోత్సవాలు పాల్గొనడానికి వెళ్ళి వచ్చిన తర్వాత మోదీ గారు ఈ సినిమా చూస్తారు 'హరిహర వీరమల్లు' అనేది మనకు తెలుస్తున్నమాట. మరి ఏదేమన్నా గానీ ఒక తెలుగు వ్యక్తి ఖండాంతరాలు దాటి తన పేరు ప్రతిష్టలు సాధించుకోవటం, మనం చూడని చరిత్రలో ఉన్న వీరమల్లు పాత్రని, ఆ రోజు ఔరంగజేబులు, మొఘలుల పెత్తనాన్ని అణగదొక్కే విధంగా ఆయన పోషించిన పాత్రని అందరూ ప్రశంసిస్తున్నారు.